అభి, నిన్ను నువ్వు సంపాదించుకో. అక్కయ్యకు తగ్గిపోతుంది. నువ్వే ఇలా అయిపోతే మిగతా వాళ్ళకి నువ్వు ఎలా ధైర్యం చెప్పగలవు? దేవుడి మీద భారం వేయి. నన్ను అది ఆ వీడియో ఎవరు పంపించారు? ఎవరో మేలు కోరేవారని వచ్చింది. అక్క, వాళ్ళు మన మేలు కోరేవారు కాదు, శత్రువులు. వాళ్ళ అక్కయ్య వయసు గురించి కూడా ఆలోచించలేదు. ఈ పాటికి డాక్టర్ గారు వస్తుంటారు. నువ్వు కోరుకుంటుంది ఇదే కదా? నాన్నమ్మకి సీరియస్ అవ్వాలి, నన్ను ఈ పరిస్థితిలో చూడాలని. ఇప్పుడు నీకు సంతోషంగా ఉంది కదా? నువ్వు ఇక్కడ ఎందుకు నిలబడ్డావు? వెళ్ళి నువ్వు నీ ప్రేమికుడితో సెలబ్రేట్ చేసుకో. కానీ నాకు నీ మొహం మాత్రం చూపించొద్దు. గెట్ అవుట్. ఐ సెడ్ గెట్ అవుట్. నేను అమ్మమ్మని పరిస్థితుల్లో వదిలి ఎలా వెళ్ళగలను? ఆవిడకేమైనా జరిగితే నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను. లేదు, డాక్టర్ వచ్చి అమ్మమ్మ క్షేమంగా ఉన్నారని చెప్పేంత వరకు ఆయన నన్ను ఎన్ని మాటలన్నా, నా మీద కోప్పడినా నేను ఇక్కడే ఉంటాను. డాక్టర్, మా నాన్నకి ఏమైందో చూడండి. డాక్టర్, ప్లీజ్ తనని కాపాడండి. చాలాసేపటి నుంచి మా నాన్నమ్మ మాట్లాడటం లేదు. మీకు దండం పెడతాను, ప్లీజ్ తనని కాపాడండి డాక్టర్. రిలాక్స్, లెట్ మీ చెక్. అబ్బే, చూడు బాబు, మనం ఆ మనిషి ఎవరో తెలుసుకోవాలి. అక్కయ్యకి ఆ వీడియో పంపించిన వాళ్ళు ఎవరు అని. నన్ను ఎవరైతే నాన్నమ్మకి ఈ వీడియో పంపించారో దానితో పాటు ఇది కూడా ఇంపార్టెంటే కదా? అసలు ఆ వీడియోలో ఏముందనేది కూడా. ఈరోజు ప్రజ్ఞ కారణంగా మా నాన్నమ్మకి ఈ పరిస్థితి వచ్చింది. నేను తనని ఎప్పటికీ క్షమించలేను నాని. తను నన్ను కాదు, మా నాన్నమ్మని మోసం చేసింది. నాకంటే ఎక్కువగా తను నాన్నమ్మనే మోసం చేసింది. నాన్నమ్మే నన్ను మా అమ్మా నాన్నలు చనిపోయిన తర్వాత పెంచి పెద్దవాణ్ణి చేసింది. తను నాకు లైఫ్ ఇచ్చింది. కానీ ఈరోజు స్వయంగా తనే తన జీవితం కోసం నాకు ఈ ప్రపంచంలో నాన్నమ్మే సర్వస్వం. ఎవరి వల్ల అయితే తనకి ఈ గతి పట్టిందో నేను తన సర్వస్వాన్ని తన నుండి దూరం చేస్తాను. ప్రజ్ఞని నేను ఎప్పటికీ క్షమించలేను. తనకి ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు. తనని ఇప్పుడే ఈ ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాను. లేదు అభి, తనని ఇంట్లో నుండి పంపించాలన్న ఆలోచన కూడా రానివ్వద్దు. నీకు గుర్తులేదా అక్కయ్య స్పృహ తప్పడానికి ముందు మనతో ఏం చెప్పిందని? నా ప్రజ్ఞ అలా చెయ్యదు అని చెప్పింది. అంటే దీని అర్థం అభి, తను ఏదైతే చూసిందో దాన్ని తను నమ్మడం లేదు బాబు. నాని, తనకి నమ్మకం లేదు. ఎందుకంటే తను ఆ వీడియోని నమ్మాలని అనుకోవడం లేదు. కానీ నాని, ఆ వీడియోలో ఏదైతే ఉందో దాన్ని మనం తీసి పారేయటం కుదరదు కదా. అభి, ఇలా కూడా ఉండొచ్చు కదా. మన కళ్ళు మోసపోయి ఉండొచ్చు. ప్రజ్ఞ మీద ఉన్న ప్రేమ ఇంకా నమ్మకమే నాన్నమ్మ కళ్ళని మోసం చేస్తోంది. నిజం ఏవైనా కానివ్వబి, అక్కయ్య స్పృహలోకి వచ్చి ప్రజ్ఞతో మాట్లాడాలంటే అప్పుడు మనం తనకేం సమాధానం చెప్తాం? నాని, అప్పటి సంగతి అప్పుడు చూద్దాం. మనం కావాలంటే మనం నాన్నమ్మని ఫోన్లో మాట్లాడిద్దాం. కానీ ప్రజ్ఞ ఏదైతే చేసిందో దాని తర్వాత తనకి ఇంట్లో ఉండటానికి ఏమాత్రం హక్కు లేదు. అభి, అభి, నాన్నమ్మ ఎలా ఉన్నారు? డాక్టర్ చెక్ చేస్తున్నారు. ఇంతవరకు ఏమీ తెలియలేదు. నేను నీకు ముందే చెప్పాను తన ఇంట్లోంచి బయటికి గెంటేయమని. కానీ లేదు. చూసావుగా ఒక్క రాత్రిలో ఏం జరిగిందో. కానీ ఇప్పుడు నేను ఇది కూడా తెలుసుకోవాలి. అసలు ఆ వీడియోని నాన్నమ్మకి ఎవరు పంపించారు? ప్రజ్ఞతో పాటు నేను వాళ్ళని కూడా వదిలిపెట్టను. అభి, మనం వాళ్ళ గురించి తర్వాత ఆలోచించచ్చు. ముందు నాన్నమ్మ పరిస్థితికి కారణమైన తన గురించి నువ్వు ఆలోచించు. ఆ కళ్ళజోడు గురించి. ఇంకా నువ్వు తనని ఇదే ఇంట్లో ఉండనిస్తున్నావు. నేనిక తనని ఇంట్లో ఉండనివ్వలేను.
ఇక్కడికి ఎందుకు వచ్చారు? అమ్మమ్మ దగ్గర ఎవరున్నారు? మీరు ప్లీజ్ ముందు నాకు ఇది చెప్పండి. డాక్టర్ వచ్చారు కదా, అమ్మమ్మ పరిస్థితి ఎలా ఉందని చెప్పారు. మాట్లాడకుండా నువ్వు నాతో పట్టు. ఎక్కడికి తీసుకెళ్తున్నారు నన్ను? నేను నీకేమని చెప్పాను? డాక్టర్ గారు వచ్చేంత వరకు, ఆ తర్వాత నిన్ను ఇంట్లో ఉండనివ్వనని చెప్పాను కదా. నేనే స్వయంగా వెళ్ళిపోతాను, కానీ మీరు నన్ను ఒక్కసారి అమ్మమ్మని కలవనివ్వండి ప్లీజ్. ఒక్కసారి కలిసి ఆవిడ్ని చూసి ఆ తర్వాత నా అంతటి నేనే వెళ్ళిపోతాను ప్లీజ్. నన్ను క్షమించండి అమ్మమ్మ. మీరెంతో ఎంతో నమ్మకంతో ఎన్నో ఆశలతో నన్ను ఈ ఇంటి కోడలిగా ఇక్కడికి తీసుకొచ్చారు, కానీ నేను మీ నమ్మకాన్ని వమ్ము చేశాను. మీరు నన్ను ఈ ఇంటి వారందరినీ చూసుకోవాల్సిన బాధ్యతనిచ్చారు, కానీ నేను మిమ్మల్ని సరిగ్గా చూసుకోలేకపోయాను. మీరు అన్ని విషయాల్లో నాకు సహకరిస్తూ వచ్చారు, కానీ ఇవాళ అందరికంటే నా అవసరం మీకు ఎక్కువగా ఉన్న సమయంలో నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వస్తోంది. మొన్నటి వరకు నాకు అనిపించింది జీవితంలో నేను ఏది కోరుకుంటానో అది దొరుకుతుంది అని, కానీ నా తలరాతలో సంతోషమే లేదనుకుంటాను. ఏదైనా సంతోషం దొరికిందంటే అది మనస్తాపాన్నే ఇస్తోంది. కానీ నేను నిర్ణయించుకున్నానమ్మమ్మ, ఇక నాకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే మీకు గాని ఆయనకి గాని ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటాను. మీరు కళ్ళు తెరిచి చూసేసరికి నేను మీ ఎదురుగా ఉండను. నేను వెళ్తున్నానమ్మమ్మ. మీకు వీలైతే నన్ను క్షమించండి. ఫైనలీ ఈ కళ్ళజోడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒకవేళ ముందే వెళ్ళిపోయి ఉంటే క్యారెక్టర్లెస్ అన్న అపవాదం వచ్చేది కాదు కదా పాపం తనకి. మంచిదే అయింది ఆలియా. ఆవిడ అసలు స్వరూపం అందరికీ తెలిసిందే. పాపం తను ఎవరికి మొహం చూపించలేకుండా అయింది. నా వల్ల మీరు పడ్డ అవస్థకి మీకు వీలైతే నన్ను క్షమించండి. ఎందుకంటే ఈ రోజు నుంచి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఇవాళ తర్వాత నన్ను ఎప్పటికీ మీరు ఇంట్లో చూడలేరు కాబట్టి. ఐ థింక్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డేస్ ఆఫ్ మై లైఫ్. ఏ రోజు నా పెళ్లి అభితో జరుగుతుందో ఆ రోజు కంటే కూడా ఈ రోజు బాగా గుర్తుపెట్టుకుంటాను. ఆగండి ప్రజ్ఞా వదిన.
నువ్వేం చేస్తున్నావు అభి? కుడ్ యూ బిలీవ్ ఆల్ దిస్? నువ్వు కూడా ఈ వీడియోని బిలీవ్ చేస్తావా? నీకసలు ఇంత ధైర్యం ఎక్కడిది ఇంట్లోకి రావడానికి? అయినా అసలు నువ్వెవడివిరా నా ఫ్యామిలీ మ్యాటర్స్లో మాట్లాడడానికి? నీకు తెలుసు కదా ఫ్రాడ్ చేసే వాళ్ళకి ఇంట్లో స్థానం లేదని. అందుకని నువ్వు ఈ ప్రెగ్నెంట్ తీసుకుని ఇప్పుడు ఈ క్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపో. Get out. నువ్వు ఏమనాలనుకున్నాను, కానీ ప్రజ్ఞావతిని గురించి ఏం మాట్లాడుకో. తను నీ భార్య. ఎవరు నమ్మినా నమ్మకపోయినా కనీసం నువ్వైనా నమ్మాలిగా. ప్రవీణ్, తను నా నమ్మకం పోగొట్టుకుంది, ఇంట్లో వాళ్ళందరి నమ్మకం పోగొట్టుకుంది. ఒకవేళ ఇదే మాట నానమ్మ గురించి ఎవరైనా అంటే అప్పుడు రేయ్ ప్రవీణ్, ఏమైంది? వినలేకపోయావు కదూ? అది నిజమైనప్పుడు ఇది కూడా నిజమే. ప్రజ్ఞా వదిన నానమ్మ ఒకే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. ఇద్దరు మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్లోనే పెరిగి పెద్దయ్యారు. అందుకే నువ్వు ప్రజ్ఞా వదిని నాయనమ్మ మొదటిసారి చూడగానే నచ్చింది. అభి నానమ్మ కూడా ఇదే కోరుకునేది, తనలాగే ఒకరి ఇంటికి కోడలుగా రావాలని. అందుకే నీ పెళ్లి ప్రజ్ఞా వదినతో చేసింది. నీకు తెలుసు కదా నానమ్మ తనకంటే ఎక్కువ ప్రజ్ఞా వదినే నమ్ముతుందని. ఒకవేళ నానమ్మ ఇక్కడ ఉండుంటే ఈ విషయం తెలిసా కూడా ప్రజ్ఞా వదిని ఇంట్లో నుంచి వెళ్ళనిచ్చేది కాదు. మంచి లెక్చర్ ఇచ్చావు నువ్వు. ప్రవీణ్, నువ్వు ఒక సంగతి గుర్తించావో లేదో, నానమ్మ ఇక్కడ లేదు. ఎందుకు లేదో తెలుసా? నానమ్మ ఇక్కడ ఎందుకు నిలబడలేదంటే, నానమ్మ తన వీడియో చూసాక హార్ట్ అటాక్ వచ్చింది. నానమ్మకు హార్ట్ అటాక్ వచ్చిందా? ఎంత ప్రేమతో చూసుకుంది తన్ని నానమ్మ, ఎంత నమ్మింది తన్ని. కానీ తను నానమ్మ నమ్మకాన్ని పోగొట్టుకుంది, విశ్వాసాన్ని పోగొట్టుకుంది. నీకు తెలుసు ప్రవీణ్, నాకు నానమ్మ అంటే ఎంత ఇష్టమో. ఎవరి వల్ల నానమ్మ ఈ పరిస్థితిలో ఉందో తనని ఈ ఇంట్లోనే కాదు, నా ముందున్న ఒక్క క్షణం కూడా సహించలేను. ఇట్స్ ఎనఫ్. సరే, అంటే నానమ్మ మీరు చెప్పిందంతా నమ్మేసిందా? మీరు ప్రజ్ఞ వదిని ఏవైతే మాట్లాడుతున్నారో నానమ్మ కూడా అవే అంటున్నారా? కానీ అలా ఏమీ లేదు కదా. తను స్పృహ కోల్పోయే ముందు ప్రజ్ఞతో మాట్లాడాలనుకుంది. ఒకవేళ తను ఇక్కడుండుంటే మేమేం చేస్తున్నామో తను కూడా అదే చేసుండేది. ఈ కళ్ళు చూడ్ని ఇంట్లోంచి బయటకు గెంటేసేది. ఎందుకంటే ఈ ఇంటికి తను సరిపోదు కాబట్టి. రతన్ ఈవిడ ఒక ఆడదని చెప్పడానికి కూడా సరిపోదు. రియల్లీ ఆలియా? మరైతే ఎవరన్నారు ఇక్కడ ఆడదని చెప్పడానికి? నువ్వా? ఒక ఆడదానికి ఉండాల్సిన మనసు కానీ, ఒక ఆడదానికి ఉండాల్సిన భావాలు కానీ లేవు. ఒక మంచి ఆడది ఎవరో తెలుసా? ఆడది మరో ఆడదాన్ని అర్థం చేసుకుని సాయం చేస్తుంది. ఒక మంచి స్త్రీ అంటే ఎవరో తెలుసా? మంచి కూతురిగా, మంచి భార్యగా ఉంటుంది. ప్రజ్ఞ వదిన బంధాలన్నింటినీ నిర్వర్తిస్తుంది. కానీ నువ్వు ఆడదాను అని చెప్పుకుని ఒక్క బాధ్యత కూడా నిర్వర్తించలేకపోయావు. ఏది తప్పు ఏది కరెక్ట్ అని చెప్పడానికి నువ్వెవరు? నువ్వు ఆలియా మనసుని బాధ పెట్టావు, ఫ్రెండ్స్ నమ్మకాన్ని పోగొట్టావు. అయినా ఒక విషయం చెప్పు, నువ్వు ఈ ఫ్యామిలీ మెంబర్వి కూడా కాదు. అప్పుడు మాట్లాడే హక్కు కూడా నీకు లేదు. ఒకవేళ నాకు హక్కు లేకపోతే నువ్వెందుకు మాట్లాడుతున్నావు? నువ్వు కూడా ఈ ఫ్యామిలీ మెంబర్వి కాదు. తను నీకు కూడా ఎటువంటి హక్కు లేదు ఈ విషయంలో మాట్లాడడానికి. నేను ఈ బంధాల గురించి మాట్లాడడం మొదలు పెడితే అప్పుడు అందరికంటే ముందు వెళ్లాల్సిన దానివి నువ్వే అవుతావు. How dare you? ఇదే నువ్వు చివరి ఎవరు అసలు? నువ్వెందుకు గొడవ పడుతున్నావు? నిజంగానే నాకు ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు. ఈ ఇంటితో నా బంధం ఒక భార్య, ఒక కోడలిగా కాదు, నిజానికి నమ్మకం ఇంకా విశ్వాసానిది. ఎప్పుడైతే అవే లేకుండా పోయాయో నేను ఇక్కడ ఉండి ఏం చేయాలి? ఇంకా ఇక్కడే ఉంటే ఎవరిని చూసినా నాకు అవే గుర్తొస్తాయి. ఎవరి కళ్ళల్లోకి ధైర్యంగా చూడలేను. నేను ఎన్ని అవమానాలనైనా భరిస్తాను, సహిస్తాను. కానీ క్యారెక్టర్లెస్ అంటే మాత్రం నేను. ప్రజ్ఞ వదిన, నువ్వు అపవాదు భరించాల్సిన అవసరం లేదు. నాకు తెలిసినంత వరకు మీరు అన్ని బంధాలకి అర్హులు, ప్రతి గౌరవానికి అర్హులు, ఇంట్లో ఉండడానికి కూడా మీరే అర్హులు. ఇవన్నీ పక్కన పెట్టండి ప్రజ్ఞ వదిన. మీరేమీ కొనుక్కున్న వస్తువు కాదు మిమ్మల్ని ఎప్పుడు పడితే అప్పుడు బయటపడేయడానికి. అభి, ఇక నువ్వు నానమ్మ కదా తన ఇంటికి తీసుకొచ్చింది. తన మీద కాకపోయినా నానమ్మ మీద నమ్మకం ఉంచు. నీ ఈ నిర్ణయం వల్ల నానమ్మ బాధపడుతుంది. నానమ్మ ఇప్పుడున్న పరిస్థితులు అక్కడ ఆవిడికి అందరికన్నా ప్రజ్ఞ వదిలే అవసరం ఉంది. నువ్వు తన్నే బయటికి పంపించేస్తున్నావు. అంటే నువ్వు చెప్పాలనుకున్నది ఏంటి? మేము నాన్నమ్మని చూసుకోలేమనా? చూసుకోలేరు. మీలో ఏ ఒక్కరూ చూసుకోలేరు. ఏమైంది అభి నీకు? మర్చిపోయావా నానమ్మ పరిస్థితిని? పదే పదే జబ్బు పడేవారు.
ఎంతో మంచి ట్రీట్మెంట్ ఇప్పించాం, చాలా బాగా చూసుకున్నాం. బట్ ఆవిడ పూర్తిగా ఎప్పుడు కోలుకోలేకపోయారు. కానీ ఏ రోజు ప్రజ్ఞావతిని ఇంటికి వచ్చిందో ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎప్పుడు సిక్ అవ్వలేదు, ఎప్పుడు జబ్బు పడలేదు. అయినా ఇదంతా నేను నీకెందుకు చెప్తున్నాను తెలుసా? మీరందరూ కలిసి ఆవిడ మీద నింద వేశారు. మీలో ఏ ఒక్కరైనా కొంచెమైనా ఆలోచించారా ఆ ఎంఎంఎస్ ని ఎవరు తయారు చేశారు, ఎప్పుడు చేశారు అని? ఆ వీడియోని చూసిన తర్వాత క్లియర్గా తెలుస్తుంది ఆ షూట్ చేసిన వాళ్ళు ఈ ఇంట్లోనే ఉన్నారని. మరి ఈ ఫ్యామిలీలో ఎవరు దాన్ని షూట్ చేయలేదు. మరి ఎవరు షూట్ చేశారు? ఎవరైనా బయట నుంచి వచ్చి షూట్ చేశారా? వాళ్ళు ఆ వీడియోని కేవలం ఫ్యామిలీ మెంబర్స్కి ఎందుకు పంపించారు? ఆఫ్టర్ ఆల్ ప్రజ్ఞ వదిన నీ భార్య కదా, అభికి భార్య, స్టార్ వైఫ్. కావాలంటే ఎంఎంఎస్ ని మీడియాలో అమ్ముకుని రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావచ్చు. లేకపోతే ప్రజ్ఞ వదినకు చూపించి డైరెక్ట్ గా బ్లాక్ మెయిల్ చేసి ఉండొచ్చు. కానీ అటువంటి పని ఏమీ చేయలేదు అభి. మీకు తెలిసిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి, కానీ నేను చెప్పదలుచుకోలేదు. మీరంతా ఒకసారి ఆలోచించి చూడండి. అయినా మీకు ఏదైనా గుర్తుకు రాకపోతే నానమ్మ మాటలు గుర్తు తెచ్చుకోండి, ఆవిడ ఆశయాలను గుర్తు తెచ్చుకోండి. అభి, నువ్వు నానమ్మ మాట్లాడాలనుకున్నారు కదా ప్రజ్ఞవదితో. నానమ్మ స్పృహలోకి వచ్చాక ఆవిడకి తెలిసిందంటే ప్రజ్ఞవదిని ఇంట్లోంచి వెళ్ళిపోయిందని. అప్పుడేమవుతుంది అభి? ఒకవేళ ఆవిడకి మళ్ళీ అటాక్ వస్తే అప్పుడు నువ్వేం చేస్తావు? ఎవరిని బ్లేమ్ చేస్తావు? నీకు నువ్వా? వద్దు. ఈజీ టార్గెట్ ప్రజ్ఞవదిన. తను ఇంట్లో ఉండనే ఉండదు. అప్పుడు మీ ముగ్గురు కలిసి తన్నే బ్లేమ్ చేయండి. అప్పుడు నీ మాటలతో ఏమీ తేడా అవ్వదు. ఎందుకంటే అభి నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు ప్రజ్ఞ ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇరవై 24 గంటలు. ఇరవై 24 గంటల టైం ఇస్తున్నాను నువ్వు నిరపరాధివని ప్రూవ్ చేసుకోవడానికి. ఒకవేళ 24 గంటల్లో నువ్వు నిరపరాధివని ప్రూవ్ చేసుకోలేకపోతే నీ అంతటా నువ్వే ఈ ఇల్లు వదిలి వెళ్ళాల్సి ఉంటుంది. ఇదంతా తేలిగ్గా జరగదు. ఎందుకంటే నువ్వు అపరాధివని అనడానికి నా దగ్గర సాక్ష్యం ఉంది. అందుకని నువ్వు నిరపరాధివి అన్న సాక్ష్యాన్ని నువ్వు తేవాల్సి ఉంటుంది. ఏం చేస్తున్నావన్నయ్యా? అన్నయ్య, నీకు బాగా తెలుసు తను ఎంతటి కిలాడిదో. ముందు ఏదో ఒక సాకు వెతుకుతుంది, తర్వాత ఇదంతా అబద్ధమని అంత ఫేక్ అని చూపిస్తుంది. మీకు ఇదంతా బాగా తెలుసు కదా, తను అనుకున్న పని చేసి చూపిస్తుంది. ఆ తర్వాత నిన్ను మళ్ళీ టార్చర్ చేస్తుంది. అన్నయ్య, ప్రవీణ్ మాటలు నమ్ముతున్నావా నువ్వు? ఆలియా, నేను ఇదంతా ప్రవీణ్ కోసం కాదు, నాన్నమ్మ కోసం చేస్తున్నాను. ఎందుకంటే తను ఎలాంటిదైనా కానీ మన నాన్నమ్మ తనని నమ్ముతుంది. అదే నమ్మకం కోసం నేను ఆఖరి అవకాశం ఇస్తున్నాను. థ్యాంక్ యూ అభి, నువ్వు చాలా మంచి నిర్ణయం. నువ్వేం చెప్పాలనుకున్నావు అదంతా నేరుగా చెప్పేశావు. ఇక నువ్వు చెప్పడానికి ఏమీ మిగల్లేదు ప్రవీణ్. యూ కెన్ లీవ్. 24 గంటల్లో నువ్వు నిరపరాధివని నిరూపించుకోలేకపోతే ఆ తర్వాత భగవంతుడిచి సాక్ష్యం చెప్పినా కూడా నేను ఆయన మాటల్ని ఎంత మాత్రమూ నమ్మను. ప్రవీణ్, what the hell did you do inside? నువ్వు కళ్ళు చూడు తరపున ఎందుకు మాట్లాడావు ప్రవీణ్? జస్ట్ బికాస్ తను బుల్బుల్కి అక్కనిగా? ఓ ఐ సీ. అంటే నువ్వు ఇంకా తన్నే ప్రేమిస్తున్నావు అనమాట. తను గుర్తొస్తోందా నీకు? ఎవరినైతే మర్చిపోవాలనుకుంటావో వాళ్ళు జ్ఞాపకం వస్తారు. నేను బుల్బుల్ని ప్రేమిస్తున్నాను. నీలాగా ప్రేమని షో ఆఫ్ చేయను. ఎవరినైతే నేను ప్రేమిస్తున్నానో ఆ మనిషిని నేను మ్యానిపులేట్ చేయను. అది నువ్వు చేస్తావు బికాజ్ యువర్ సిక్.
ఆలియా, నేను బుల్బుల్ని ప్రేమించాను, ప్రేమిస్తున్నాను, ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. కానీ ఈ విషయం నీకు అర్థం కాదు. ఎందుకంటే నువ్వు అర్థం చేసుకో ప్రవీణ్, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. ఆలియా, అపార్థం చేసుకోవడం మానేయి. నువ్వు నన్ను ప్రేమించడం లేదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఎంత త్వరగా నువ్వు ఈ విషయాన్ని అర్థం చేసుకోగలిగితే అది నీకు మీ కుటుంబానికి కూడా మంచి అవుతుంది. ఒకవేళ నేను బుల్బుల్ ఒకటి కాలేకపోయినా, పెళ్లి కాకపోయినా కానీ ఆలియా తను లేకుండా బ్రతకడం నేను నేర్చుకున్నాను. ఎందుకంటే తను ప్రేమించిన క్షణాలు గుర్తు తెచ్చుకుంటూ బ్రతుకుతున్నాను. ఈ విషయం ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత మంచిది నీకు. ప్రవీణ్, ప్రజ్ఞ, ఎందుకు అనవసరంగా మనందరి టైం వేస్ట్ చేస్తున్నావు? నా మాట విని ఓడిపోయానని ఒప్పుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎందుకంటే నువ్వు ఈ సాక్ష్యాన్ని వెతకలేవు. 24 గంటలు గడిచాక ఇవాల్టి కంటే ఎక్కువగా అవమానాలు పడాల్సి ఉంటుంది. నువ్వు నా గురించి ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు. ఇంకా గెలుపు ఓటముల విషయమే రాదు, ఎందుకంటే ఇది నాకు ఛాలెంజ్ కాదు, కానీ ఇదొక అవకాశం. అమ్మమ్మ కరెక్ట్ అని నిరూపించడానికి ఏం నిరూపించాలనుకున్నానంటే ఆవిడ ఏదైతే నిర్ణయం తీసుకున్నారో నన్ను ఇంటి కోడలుగా చేయడం అది తప్పు కాదు అని.